మీరు అమ్మాయిల్ని అమ్మాయిలాగానే చూడండి, బట్టలతో మీకు సంబంధం లేదు. ఆర్ హీ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, అరే బయట ఎక్కడ చూసినా ఎందుకు అలా చేస్తారా, మీకు నార్మల్గా ఉండొచ్చు కదా మీరు అని అబ్బాయిలకి ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు. వై? అది ఎందుకంటే మంచి క్వశ్చన్, అది చాలా మంచి మాట. ఇది ఎక్కడ వినలేదు, మీ దగ్గర వింటున్నాను. అంటే నాకెవరు అడగలేదు అలాంటి క్వశ్చన్. నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడాన్ని నమ్ముతానండి. అది ఈజీ. ఓకే, నాకు నా చేతిలో ఉన్న పని ఇది. నా ఇంట్లో నా కూతురుకో, నా చెల్లికో, నా తల్లికో, ఎవరికో అమ్మ తలుపులు సరిగ్గా వేసుకో, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, తలుపులు తీసుంటే ప్రాబ్లం అని చెప్పడం నాకు ఈజీ. బయట బోర్డు పెట్టి దొంగలారా దయచేసి ఆలోచించండి, నేను లేని టైంలో ఒంటరిగా ఉన్నారా, మా అమ్మ జోలికి రాకుండా కష్టం. ఓకే, యాజ్ సింపుల్ as that. పెద్ద దీనికి హెవీగా ఏం చేయక్కర్లేదండి. లైక్ ఎవరు మామూలుగా ఇప్పుడు పాత సైన్స్ లో మనకు మామూలుగా స్వేచ్ఛ దేనికి కావాలి? ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, చదువుకోవడానికి కావాలి, బయట స్వేచ్ఛగా తిరగడానికి కావాలి, వాళ్ళు ఏ దేశంకి వెళ్ళాలంటే ఆ దేశంకి వెళ్ళడానికి కావాలి, వాళ్ళు ఏ వృత్తి ఎంచుకుంటే ఆ వృత్తిలో ఉండడానికి కావాలి, వాళ్ళకి కావాల్సిన తినడానికి కావాలి, ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కావాలి. వీటికి కావాలి స్వేచ్ఛ. అంటే బట్టలకు వద్దా? కావాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వేసుకుంటున్న నాకన్నా చూస్తున్న వాళ్ళ గురించి నా ప్రాబ్లం.